పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ ప్రియాంష్ ఆర్య ఐపీఎల్ 2026లో తన సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. గత వారం లక్నో సూపర్ జైంట్స్ పై కేవలం 37 బంతుల్లోనే 93 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన ఈ 24 ఏళ్ల ఆటగాడిపై టీమిండియా దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు. అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ప్రస్తుతం టోర్నీలో రాణిస్తున్న ఇతర యువ ఆటగాళ్లు ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ కంటే ప్రియాంష్ ఒక్క అడుగు ముందే ఉన్నాడని అభిప్రాయపడ్డారు. ప్రియాంష్ వద్ద ఉన్న వైవిధ్యమైన షాట్లు, భారీ స్కోర్లు సాధించగల సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని అశ్విన్ విశ్లేషించారు. గతేడాది అరంగేట్రంలోనే 475 పరుగులు చేసిన ప్రియాంష్ ఈ సీజన్లోనూ అదే జోరు కొనసాగిస్తూ పంజాబ్ జట్టుకు వెన్నుముకగా మారాడు. ఈ సీజన్ గణాంకాలను పరిశీలిస్తే ప్రియాంష్ ఆర్య 5 మ్యాచ్ల్లో 42.2 సగటుతో 211 పరుగులు సాధించాడు. ముఖ్యంగా 248 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్నాడు. 11 బంతుల్లో 39, 20 బంతుల్లో 57 వంటి మెరుపు ఇన్నింగ్స్లు ఆడి తన సత్తా చాటాడు. ఇతర యువ ఆటగాళ్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఆయుష్ మాత్రే గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ సూర్యవంశీ 6 మ్యాచ్ల్లో 246 పరుగులతో టాప్ పర్ఫార్మర్గా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ నిలకడగా మరియు విధ్వంసకర స్ట్రైక్ రేట్ కారణంగా అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ప్రియాంష్ ఆర్యను భవిష్యత్తు స్టార్గా అభివర్ణిస్తున్నారు. యువ ఆటగాళ్ల మధ్య నెలకొన్న ఈ పోటీ ఐపీఎల్ 2026కు మరింత గ్లామర్ను తెచ్చిపెడుతుంది.